నిజమేనా? రెస్టారెంట్లో తింటే రెస్ట్ ఇన్ పీసేనా? షవర్మా ఆరగిస్తే పెద్ద కర్మేనా? కల్తీ అల్లం పేస్ట్, కల్తీ పాలు, కల్తీ నీళ్లు, కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా సాగిపోతోంది భాగ్యనగరంలో ఫుడ్ దందా. ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత కండకావరమా? అన్ని రెస్టారెంట్లు కాదు, కొన్ని రెస్టారెంట్లు అయితే హ్యాబిచువల్ అఫెండర్ లిస్ట్లో పెట్టాల్సిందే. పదే పదే ఫుడ్ కల్తీకి పాల్పడటం, ప్రభుత్వ చర్యలు ఎదుర్కోవడం, తిరిగి మళ్ళీ అదే పంథాలోకి వెళ్ళడం ఇలా జరుగుతూనే ఉంది. షవర్మా స్టేషన్లో ఫుడ్ పాయిజన్ని పంచడంలో ముందుంటున్నాయి. ఉడికి ఉడకని చికెన్, దానిపై రటన్ మైనస్ వేసి కుళ్ళిపోయిన కూరగాయ ముక్కలు గుప్పించి 2-3 రోజుల క్రితం నాటి రోటీలో చుట్టి అప్పుడే చేశామన్న బిల్డప్తో ఇచ్చేస్తున్నారు. ఫైనల్ రిజల్ట్ డయేరియా. తిన్నంతసేపు ఆనందం, ఆ తర్వాత ఏమో వికారం. షవర్మాలది ఒక లెక్క అయితే మోమో స్టేషన్లది మరొక లెక్క. ఇక్కడ మోమోస్లో ఉండే చికెన్ ఏ రోజుతో ఎవరికైనా తెలుసా? ఇంతకీ వండి వారుస్తున్న ఆ మోమో బండివాడికైనా తెలుసా? అది ఓ ప్రాణాన్ని కూడా బలి తీసుకుంది మోమో ఫుడ్. హైదరాబాద్కి ఓ బ్రాండ్ ఉంది. ఇండో అరబిక్ ఫుడ్కి, మొఘలాయ్ డిషెస్కి వరల్డ్ ఫేమస్ మన నగరం. హలీంకి అయితే జియోగ్రఫికల్ ఇండికేషన్ లభించింది. కానీ ఇప్పుడు ఈ వంటకాలని ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు వండేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన మెటీరియల్ వారు వాడేస్తున్నారు. రుచి గురించి దేవుడెరుగు. కనీసం ఫ్రెష్ సరుకుతో వండుతున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆ మధ్య ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఓ ఫేమస్ రెస్టారెంట్కి వెళ్తే ఫ్రీజర్లలో కుళ్ళిన మాంసం కనిపించింది. అసలు ఏం జరుగుతోంది హైదరాబాద్లో? నిత్యం రద్దీగా ఉండే రెస్టారెంట్లలోనే ఇలాంటి పరిస్థితి. నగరంలో బయటపడుతున్న కల్తీ కేసుల్ని చూస్తుంటే గుండె గుబ్బేలమంటోంది. ఏ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్గా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇక స్ట్రీట్ ఫుడ్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు పక్కన పెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, షవర్మా, మోమో సెంటర్లలో ఏ కాలం నాటి నూనె వాడుతున్నారో, ఎక్కడి అల్లం పేస్ట్ను తీసుకొస్తున్నారో, ఆహారంలో వాడే దినుసులు, మసాలాలు, ఉప్పు, కారం వగైరాలన్నీ అసలు ఏ నాటివో అది ఎవరికీ తెలియదు, ఆ నిర్వాహకులకు కూడా.